వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్. బసవతారకం ఆసుపత్రిలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై దారుణాలు. మాజీ మంత్రి ఆర్పి రోజా మండిపాటు. కేరళ తీరం వద్ద సింగపూర్ నౌకలో పేలుడు. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం గుంటూరు జిల్లా జైలుకు ఆయనను తరలించారు. సోమవారం హైదరాబాద్లో కొమ్మినేనిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది చిన్నారుల సమక్షంలో బాలకృష్ణ కేక్ కట్ చేశారు. చిన్నారులకు ఈ సందర్భంగా ఆయన బహుమతులను అందజేశారు. అంటే డోంట్ బిలీవ్ ఇన్ నంబర్స్ కాబట్టి నా వయసు చెప్పను. అంటే ఎవరు తెలియంది కాదు. నా మొబైల్ నెంబర్ నుంచి కూడా అందరికీ ముందు ఒకటే. నాదంతా ఓపెన్ బుక్కే. సో నా గురించి ఏ రహస్యాలు ఏమి ఉండవు, అందరికి తెలిసిందే. నా ఈ జీవిత పయనంలో అడుగడుగునా నేను వేసే ప్రతి అడుగు అందరికి తెలిసిందే. నేను ఒకసారి నాన్నగారు అడిగారు, ఎలా ఏం చేస్తున్నావు అన్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అప్పుడు దిగారు బండి. ఏం లేదన్నా, ఇంకేం ఆలోచించలేదన్నా. మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నారు. మెడిసినా? చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది. అందరితో మా బాల హీరో అవుతాడు అది దాన్ని. మరి మెడిసిన్ అంటారేంటి నాకు అర్థం కాలే కాసేపు. సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు. అప్లై చేశా. ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున్న వరకు హాల్ టికెట్ రాలా, పోస్ట్ మ్యాన్ రాలా, ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు. ఒక అరగంట ముందు ఎంట్రన్స్ టైంకి ముందు, ఎగ్జామ్కి ముందు 10 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ అని ఇచ్చాడు. అబ్బా నువ్వు ఎక్కడ రైడు, రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని ఇక తప్పలా వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం, కళ్ళు మూసుకుని ఇది ABCDలు ఉంటాయి, అలా కళ్ళు మూసుకుని టక్కని పెట్టడం, ఏది దేని మీద పెన్ను ఉంటే ఇదే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి నేను జీవితంలో వేసింది. అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ అవ్వడం జరిగింది, మేనేజింగ్ ట్రస్టీ అవ్వడం జరిగింది. 65వ సంవత్సరంలో ఈరోజు అడిగిండాను. మరి 64 సంవత్సరంలో నాకు ఈ పద్మవిభూషణ్ రావడం, అలాగే నేను ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు. ఆ ఘనత నాకు దక్కింది. అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క. ఏలూరు జిల్లా పోలవరం అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు 3 సార్లు పరిశీలించారు.
పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి షెడ్యూల్కి అనుగుణంగా జరుగుతున్నాయి. డీ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వర్షాకాలంలో కూడా పనులు చేసేలా బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావచ్చాయి. 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నాం. ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80% పైగా పూర్తయ్యాయి. పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే అసత్య కథనాల ప్రచారం చేస్తున్నారు. మీడియా సమక్షంలో ప్యానెల్ వెడల్పును 1.5 మీటర్లు ఉంది అంటూ కళ్ళకు కట్టొచ్చినట్లు కొలిచి చూపించిన బావర్ ప్రతినిధులు. రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాల్ 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ను కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఈవేళ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర 360 మీటర్లు మరి ఈవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ 1కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము 2026 మార్చి కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా పోలవరం పనులు పూర్తవుతుంటే మరి అక్కసుతోటి ఏదైతే ఈ పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే చూడలేనటువంటి వారలేని తనంతో ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈ పోలవరం మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. అందులో పర్టికులర్గా ఏదైతే డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ఏదైతే డిజైన్స్కి మరి వ్యతిరేకంగా 0.9 మీటర్సే ప్యానల్ వేస్తున్నారని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికల్లో. ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూస్తారు ఏదైతే వేసేటువంటి ప్యానల్ ఏదైతే డయాఫ్రమ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ బావర్ కంపెనీ వాళ్ళే చూపించారు 1.5 మీటర్స్ అని. అంటే ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి ఏ ప్యానల్ మందమైనా సరే 1.5 మీటర్స్కి 1 సెంటీమీటర్ కూడా తక్కువ ఉండదు. ఇది కళ్ళారా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే 100 మీటర్స్ డెప్త్కి మరి ఆ యొక్క ప్యానల్ వెళ్ళేటప్పుడు క్రిందిలో రాక్ తగిలిన చోట ఎక్కడైనా లాస్ట్ 2 మీటర్స్ 3 మీటర్స్ దగ్గర ఎక్కడైనా 0.3 m మరి ఏదైనా వాలు కొంచెం తప్పుకుంటుంది తప్ప అంతకు మించి ఆ 1.5 మీటర్స్ మాత్రం ఖచ్చితంగా దాని మందం ఉంటుంది. అటు 0.3 మళ్ళీ దానికి రివర్స్లో ప్యానల్ దిగినప్పుడు రెండో వైపున కూడా 0.3 మ్యాక్సిమం డిఫరెన్స్ వస్తుంది. అది డిజైన్లోనే ఆమోదించబడింది. ఆ రకంగా 0.3 రెండు చోట్ల 0.6 మరి వాలులో ఆ ఓవర్లాప్ దగ్గర తగ్గిన 0.9 అనేది ఉంటుంది. ఇది డిజైన్స్లో ఆమోదించబడినటువంటి అంశమే. అదే 0.9 తోటే మనం ప్యానల్స్ దింపామనుకోండి, అప్పుడు అటు 0.3 ఇటు 0.36 పోతే ఇంకా 3 మిగులుతుంది. ఆ ఉద్దేశంతో ఆ 0.6 మనకి ఆ యొక్క డెప్త్లో వెళ్ళినప్పుడు ఓవర్లాప్లో ఇబ్బంది వస్తుందని 1.5 మీటర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ప్రకారమే 1.5కి మరి వేళ ఏ ప్యానల్ అయినా సరే ఆ వర్క్ జరుగుతున్న విషయం వీళ్ళ కళ్ళారా మీరే చూసినటువంటి పరిస్థితి మరి అందరూ కూడా చూశారు. మరి ఆ రకంగా మన కళ్ళకు కట్టినట్లు 1.5 మీటర్స్ మందంతో ప్యానల్ కనపడితే అది 0.9 మీటర్స్కే ప్యానల్ వేస్తున్నారని మరి ఎంత అసత్యాలు ఎంత అబద్ధాలు వాళ్ళ విషపత్రికలో రాతలు రాస్తూ ఉన్నారో నిన్న మొన్న కూడా మీరు చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరే కళ్ళకు కట్టినట్లు వాస్తవాలు ఏంటనేది వీళ్ళలోనే మీరందరూ కూడా చూసినటువంటి స్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే బావర్ కంపెనీ మీ అందరికీ తెలుసు ఈవేళ వర్క్, ఎందుకంటే ఈ ఏదైతే డయాఫ్రమ్ వాల్ అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటిది. మన ఇండియాకు సంబంధించి ఏ కంపెనీ కూడా 40 మీటర్స్ డెప్త్కి వెళ్ళి వర్క్ చేసినటువంటి పరిస్థితి డయాఫ్రమ్ వాల్ ఇండియన్ కంపెనీస్, ఇండియన్ ఏజెన్సీస్. లాస్ట్ టైం మీరు గ్యాప్ 1 ఇదే మెగా చేశారు. గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ వాళ్ళు చేసింది 35-40 మీటర్స్ డెప్త్. ఇక మెగానే కాదు, ఇండియాలో ఏ ఏజెన్సీ అయినా సరే మ్యాక్సిమం వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ 35-40 మీటర్స్ అంతే.
ఆ ప్రపంచంలో 100 మీటర్స్ పైబడి డెప్త్కి వెళ్ళే మిషనరీ కానీ ఆ పవర్ కానీ ఆ బావర్కే ఉంది. ఆ ఉద్దేశంతో ఆ బావర్ తోటి ఆ మెగా కంపెనీ ఆ పనులు కూడా చేయించుకునేటువంటి పరిస్థితి. దానివల్ల మనకి సేఫ్టీ పెరుగుతూ ఉంది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు త్వరితగతంగా పూర్తవడానికి అవకాశం కలుగుతుంది. మరి ఆ రకంగా బావర్ కంపెనీ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీని తీసుకొచ్చి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి ఈవేళ మెగా పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా బురద చెల్లేటువంటి విధంగా, అంటే చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళ మానసిక స్థైర్యం కూడా దెబ్బతీయాలి అనేటువంటి దురాలోచన. అంటే ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ హయాంలో చాలా క్లియర్గా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు స్వయంగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు. ఆఖరికి పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదని అసెంబ్లీలో చెప్పాడు నాటి ముఖ్యమంత్రి. అంటే ఈరోజు అటువంటి సాధ్యం కాదు, ఇంకా భవిష్యత్తులో పోలవరం ప్రశ్నార్థకం అన్నటువంటి ప్రాజెక్టుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తూ 2027 లక్ష్యానికి ఏదైతే పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారో అది నెరవేరుతుంది అనేటువంటి మరి భావనతోటి ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ఇటువంటి అబద్ధాలు అసత్యాలు, వాళ్ళ బ్రతుకేదైతే అబద్ధాల బతుకు అసత్యాల బతుకు ఏదవుతుందో దాన్ని ఈవేళ పోలవరంలో చూపించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రైతు రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఆ దిశగా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరి పనిచేస్తుంది. ఎక్కడ కూడా నాణ్యత విషయంలో కానీ మరి ఈ రాజీ పడేటువంటి ప్రశ్నే లేదు. ఖచ్చితంగా బావర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎప్పటికప్పుడు ఇక్కడ మెగా వాళ్ళు కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏజెన్సీ, వీళ్ళకి తోడు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులను కూడా చాలా క్లియర్గా మరి అందరినీ కూడా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని స్థానిక మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణం నుండి పాత బ్రిడ్జి వరకు ర్యాలీగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగాంధ్ర 2025 సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సిహెచ్ లోకేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ, మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ ఆలీ ఆదేశానుసారంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, మున్సిపల్ డిఈ రామ్మూర్తి, డిఈ గోపీనాథ్, డిఈ వెంకట చలపతి, ఏఈ జనార్దన్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగాంధ్ర 2025పై ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సచివాలయం సెక్రటరీ పావని, సచివాలయ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 11వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఆదోని మున్సిపల్ నుంచి ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు ఆదేశాల మేరకు ఈ రోజు విశాఖపట్నం ఎల్ఐసి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో
ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. రాష్ట్రంలో మహిళలకు, చిన్న పిల్లలకు రక్షణ కొరవైంది. కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. హోంమంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళల రక్షణకు పెద్దపీట వేశారు. దిశ చట్టాన్ని అమలు చేసి మహిళలకు భద్రత కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మాజీ సమన్వయకర్త ఇర్లు అనురాధ, మాజీ చైర్మన్ పల్లా చిన్నతల్లి, కార్పొరేటర్లు నాగ శశికళ, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులు చుక్కా వరలక్ష్మి, రేసు అనురాధ, బి విజయలక్ష్మి, రామలక్ష్మి, నియోజకవర్గ ఇన్ఛార్జి పప్పుల సునీత, పార్టీ నాయకురాలు శ్రీదేవి వర్మ, బి పద్మావతి, బైవరపు రాధ, సత్యాల సాగరిక, రాజేశ్వరి, మాసిన లక్ష్మి, నాగమణి, ఈశ్వరి, శిరీష్, విశాలాక్షి, సాలాది బాను, మల్లా ధనలత, పతివాడ కనకరాజు, మజ్జి జ్యోతి, రమణమ్మ, సత్యవతి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో 6వ తరగతి ప్రవేశ పరీక్షలో నవోదయ సీటు సాధించిన విద్యార్థి నరేంద్ర బాబును ఘనంగా సన్మానించిన నవోదయ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హరికృష్ణ. కష్టపడి ఇష్టంతో చదివితే సీటు సాధించవచ్చు అని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, ప్రతిభ, విజయలక్ష్మి, అంబమ్మ, అనిత, నరసింహులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆదోనిలోని హరి నవోదయ కోచింగ్ సెంటర్ నందు మళ్ళీ నవోదయ కోచింగ్ సెంటర్లో గురుకుల నవోదయ కోచింగ్ తీసుకుంటూ మన గురుకులలో కూడా 2 సీట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నవోదయలో కూడా నవోదయ సీట్ సాధించడం జరిగింది. మరి దారాల నరేంద్రబాబు అనే విద్యార్థి మన ఇన్స్టిట్యూట్ నుంచి సీట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మన ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న కూడా అధ్యాపకులు ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని మంచి విద్యను అందిస్తూ ఇలా సీట్లు కూడా ఎన్నో సాధించడం జరిగింది మన ఇన్స్టిట్యూట్ నుంచి. ఈరోజు మళ్ళీ మన ఆదోని చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత బడుగు బలహీన విద్యార్థులకు మన హరి నవోదయ కోచింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడింది. కాబట్టి ప్రతి చుట్టుపక్కల ఉన్న గ్రామీణ విద్యార్థులు ఈ నవోదయ కోచింగ్ సెంటర్ను ఉపయోగించుకొని ఉన్నత స్థాయిలో అంటే నవోదయ గురుకుల సైనికులు మంచి సీట్లు సాధించి మళ్ళీ ఇన్స్టిట్యూట్కు మన జిల్లాకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పిల్లలు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వాళ్ళు సీట్లు సాధించడం జరిగినది. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు బీజేపీ నాయకురాలు ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసి 11 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నిన్నటి నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనున్న వికసిత్ భారత్ 2047 అమృతకాలం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం. అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 11 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం జరిగింది. అదే వికసిత్ భారత్ 2047 అమృతకాలం. అమృతకాలం అంటేనే మనం తెలుసు, మామూలుగా దేన్ని అంటాం, ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉంటాం అమృత గడియలు అని. అంటే అదేదైనా ఒక మంచి కార్యక్రమం చేయడానికి శుభమైనటువంటి గడియలు అనేటువంటిది దాని అర్థం. అలాగే ఈవేళ 2047 అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే సమయానికి భారతదేశం అన్ని రంగాల్లో ఎక్కడ ఉండాలి అనేటువంటిది భవిష్యత్తుని ఒకసారి మనం చూస్తూ ఒక విజన్ తోటి చూస్తూ 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండాలి అనేది ఒకసారి ఊహిస్తూ మనం దానికి తగ్గట్టుగా ప్రణాళికలు అన్ని రంగాల్లో చేసుకుంటూ దానికి తగినటువంటి విధంగానే గత 11 సంవత్సరాలుగా చూస్తే సేవ అంటే రాజకీయం అంటేనే సేవ.
అందుకే మోడీ గారి ఈ యొక్క కార్యక్రమానికి ఎంత చక్కగా నామకరణం చేశారంటే వికసిత్ భారత్ 2047 అమృతకాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం. ఈ యొక్క కార్యక్రమంతో ఈవేళ నుంచి జూలై 9వ తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాలు, ఈ యొక్క ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అవన్నిటినీ కూడా గతంలో 11 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఈ యొక్క విషయాలన్నింటినీ ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి వారికి మరొక్కసారి గుర్తు చేసి, అలాగే రాబోయే 27 సంవత్సరాలకు మనం ఏం చేయాలి అనుకుంటున్నామో వాటిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మనకు ఉన్నటువంటి గత ఎన్నికల ముందు కూడా చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు కానీ, ఇప్పుడు అమలులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ యొక్క భారతదేశాన్ని అన్ని రంగాల్లో ప్రపంచ పటంలో ఏ విధంగా దీన్ని ఒక ల్యాండ్స్కేప్, అంటే పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంటాం, అంటే ఒక రాజకీయంగా ఈ యొక్క భారతదేశం యొక్క చిత్రపటాన్ని ఏ విధంగా మార్చుతూ దానితో పాటుగా ఆర్థికపరమైనటువంటి చిత్రపటాన్ని కూడా మారుస్తున్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియచేయాలి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. మనందరం ఒక్కసారి గమనిస్తే మరి 11 సంవత్సరాల కార్యక్రమాలు మనం చెప్పాలంటే ఈ యొక్క చిన్న ఒక ప్రెస్ మీట్లోనో లేదంటే ఈ 5-6 నిమిషాల్లో మనం చెప్పలేము. కానీ క్లుప్తంగా 11 సంవత్సరాలు 11 మేజర్ అచీవ్మెంట్స్, అంటే 2014 నుంచి ఈవేళ మనం 2025 వరకు తీసుకున్న ఒక్కసారి మనం గమనించినట్లయితే, మొట్టమొదటి టర్మ్లో చూసినట్లయితే మోడీ గారి పాలన మొట్టమొదటి టర్మ్లో మనందరం తెలుసు డిమానిటైజేషన్, జిఎస్టీ అమలుతో పాటు మనం ఎప్పుడైతే డిమానిటైజేషన్ అయిందో వెంటనే జన్ధన్ అకౌంట్స్ ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఈవేళ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని చెప్పి, డైరెక్ట్గా ఒక బెనిఫిట్ కూడా వాళ్ళ అకౌంట్కే వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా డిమానిటైజేషన్ ద్వారా మరి పెద్ద నోట్ల రద్దే కాదు అవినీతికి మనం ఎండ్ పలకాలి అని చెప్పి ప్రతి దగ్గర కూడా ఒక ట్రాన్స్పరెంట్ అకౌంటింగ్ సిస్టమ్ని మనం అమల్లోకి తీసుకొచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో మనం పోటీ పడాలంటే దానికి కావాల్సినటువంటి రిఫార్మ్స్ అన్నిటినీ కూడా, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఆ విధంగా మనం ఇవాళ ప్రపంచంలో మరి 4వ స్థానానికి ఆర్థిక వ్యవస్థని, మన భారత ఆర్థిక వ్యవస్థని ఆ రోజు 11వ స్థానంలో ఉంటే ఈరోజు మరి బలంగా ఉన్నటువంటి జపాన్ని అధిగమించి మనం 4వ స్థానానికి వచ్చామంటే దీనికి గత 10 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, సంస్కరణలు అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చూస్తే మనకి ఆర్టికల్ 370 రద్దు చేయటం, అలాగే మనకి ట్రిపుల్ తలాక్ బిల్లు, దాని ద్వారా ఎక్కడా లేదు, ఏ ఇస్లామిక్ కంట్రీస్లో లేదు. మన పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాన్ కానీ, సిరియా కానీ, ఇలా ఏ దేశాల్లో ఇస్లాం డామినెంట్ కంట్రీస్లో కూడా లేనటువంటి ట్రిపుల్ తలాక్ని మనం తీసేయటం మూలంగా మరి కోట్ల మంది ముస్లిం మహిళలకు అది లబ్ధి జరిగినటువంటి సందర్భం. అలాగే చూస్తే మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అలాగే 33% విమెన్ రిజర్వేషన్, అలాగే భవ్యమైన దివ్యమైన అయోధ్య రామ మందిరం. ఈ రోజు దౌదాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సుల భాగంగా అప్లికేషన్లను తీసుకోవడం జరిగింది. రైతుల నుండి తమ భూములు సంవత్సరాల కొద్దీ పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు, సాదాబాయి నామాలు, లావాణి పట్టాలు, అన్ని రకముల దరఖాస్తులు రైతుల నుండి తీసుకోవడం జరిగింది. ఎంఆర్ఓ చంద్రశేఖర్ రావు, ఆర్ఐ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్, శ్రవణ్, సౌజన్య, రెవెన్యూ అధికారులు మరియు గ్రామ మాజీ సర్పంచ్ అయ్యగారి నరసింహులు, వాసుదేవరెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, బొల్లం యాదగిరి, తలారి నరసింహులు, దోమల సాయిలు, గంగాధరి నర్సయ్య, పాములపర్తి చంద్రం, టి సత్యం, తోడంగి లింగం, బొమ్మ భిక్షపతి, సందుర్గ శేఖర్, ముత్యాల నరసింహులు, కేసర యాదయ్య, శ్రీరాముల నాగరాజు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. ఇంజక్షన్ ఆర్డర్ అప్లికేషన్ చేస్తే కోర్టు వచ్చిందా
చామంతి లక్ష్మి 99 పట్టభూమి కదా ఈరోజు సురంపల్లి గ్రామంలో ఒక రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. అందులో గ్రామ రైతులకు గల వివిధ సమస్యలు సాదా వైద్యం అయితేనేమి, మిస్సింగ్ సర్వే నెంబర్లు అయితేనేమి, వారి పేర్లు రికార్డు ఎక్కలేదని పరిశీలించి అవన్నీ కూడా క్రోడీకరించడం జరుగుతుంది. వారి ద్వారా ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో దరఖాస్తులు తీసుకొని అవన్నీ కూడా రికార్డ్ చేసుకొని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా మళ్ళీ విచారణ చేసి అన్ని సమస్యలను తీర్చబడడం తెలియవస్తా ఉన్నాం. వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. కూటమి ప్రభుత్వంపై తిరగబడిన ఉపాధ్యాయులు ఎస్టీజీ ఉపాధ్యాయుల బదిలీల ఆన్లైన్ విధానంలో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుండటాన్ని వ్యతిరేకిస్తూ ఆఫ్లైన్ లో మాన్యువల్ గా జరపాలని చిత్తూరు DEO కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల నిరసన. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక చిత్తూరు జిల్లా స్టీరింగ్ కమిటీ పిలుపుతో పెద్ద ఎత్తున పాల్గొన్న టీచర్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో చర్చల ఒప్పందంను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆందోళన. ఉపాధ్యాయులను నమ్మించి మరీ ఇంతలా మోసం చేస్తావా చంద్రబాబు? ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని అసంబద్ధమైన వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ప్రభుత్వం ముందు వైఖరి వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ యువశక్తిలో నరనరాన దేశభక్తిని కల్పించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ. ఆ మహనీయుని త్యాగాలు, శక్తియుక్తులు 16 సంవత్సరాల నుండి భారతదేశానికి అందించిన మహాగణుడు. ఆ మహనీయుని విగ్రహం పట్టణ ముఖద్వారంలో ఉండడం వలన అనేక మంది యువకులు, విద్యార్థులు ప్రేరేపితులు అవుతున్నారు. ఈ విగ్రహాన్ని చూసైనా దేశభక్తిని, ఆయన చరిత్రను తెలుసుకుంటారని ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. వారు మాట్లాడే ప్రతి క్షణం అక్కడ ఉన్న వారందరిలో నరనరాన దేశభక్తి ఉప్పొంగింది. ఈ కార్యక్రమంలో పూజ స్వామీజీలు కమలానంద భారత స్వామీజీ, తాళ్లయ్యపాళెం శివస్వామీజీ, చిట్టా లక్ష్మీ నరసింహశాస్త్రి, నెట్టెం రఘురాం, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, స్వామినేని ఉదయభాను, రామ్కో సిమెంట్ ప్రెసిడెంట్ శ్రీ వాత్సవ, ఫరూక్ మహమ్మద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. జై భవానీ, భారత్ మాతా కీ. పరమ పూజనీయ స్వామీజీలు కమలానంద భారతి గారికి, శివస్వామి వారికి, లక్ష్మీ నరసింహ శాస్త్రి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారికి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ మధ్య ప్రచారక్ పెద్దలు మాన్య శ్రీ భరత్జీకి, పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రజాసేవకు అంకితమైన జనసేన పార్టీ నాయకులు స్వామినేని ఉదయభాను గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మాన్య శ్రీనివాసరావు గారు, మున్సిపల్ చైర్మన్ సోదరులు రాఘవేంద్ర గారు, కుమార్ రాజా గారు, రామ్కో సిమెంట్స్ అధ్యక్షులు శ్రీవాసవ గారు,
ఈ ప్రముఖులకి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. ఎంతో ఆధ్యాత్మిక ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం కలిగిన జగ్గయ్యపేటలో ఈ భర్త జాతికి స్ఫూర్తి శిఖరం ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించుకోవడం, దాంట్లో ఇంతమంది పెద్దలతో కలిసి భాగస్వామిని కావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. అటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ అద్భుత విగ్రహం ఈ జగ్గయ్యపేటలో ఆవిష్కరింపబడడానికి కారణమైన కమిటీ సభ్యులు నోముల రఘు, వెంకటేశ్వరరావు గారు, భాస్కర్ గారు, నరేంద్ర గారు, రవిచంద్ర గారు, అదేవిధంగా ఈ అద్భుతంగా ఈ విగ్రహాన్ని మలిచి జీవకళ ఉట్టిపడేలాగా మలిచిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.